శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయం 24 కర్దమముని సన్యాసము. ఈ రోజుతో మనం ఈ అధ్యాయం కూడా కంప్లీట్ కాబోతుంది. రేపటి నుంచి అద్భుతమైన చాప్టర్ భక్తి యోగ మహిమ. చతుర్మాసంలో భక్తి యోగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎంత అదృష్టం! ఎందుకంటే మనం పాటించడంలో ఇంకా శ్రద్ధ, ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేట్టుగా ఉంటుంది. చూద్దాం 45వ శ్లోకం. వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యగాత్మని పరేణ భక్తి భావేన లబ్ధాత్మా ముక్త బంధన. 46వ శ్లోకం. ఆత్మానం సర్వభూతేషు భగవంతమవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని. 47వ శ్లోకం. ఇచ్ఛాద్వేష విహీనేన సర్వత్ర సమచేతసా భగవద్భక్తి యుక్తేన ప్రాప్తా భాగవతీ గతి. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చరిత్రలో మనం చూసినట్టయితే దీనికి భగవంతుడు 4వ అధ్యాయం 27వ శ్లోకంలో చెప్తున్నాడు. ప్రత్యాగాత్మ పరాగాత్మ. ప్రత్యాగాత్మ ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తిని కలిగి ఉన్నంత వరకు దానిని పరాగాత్మ అంటారు. అంటే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని ఇంకా వదిలి పెట్టలేకపోతున్నాము. ఎందుకు? ఆసక్తి. శరీరం యొక్క ఎక్స్టెన్షన్, శరీర భోగాసక్తి. నన్ను నమ్ముకొని జీవిస్తున్నారు అనుకుంటాం. నా కూతురు, నా వైఫ్, నా పిల్లలు, నా చుట్టాలు, బంధువులు, మా ఆఫీసు, ఇవన్నీ కూడా. సో వాటి పట్ల ఎంతవరకైతే మనకు ఆసక్తి ఉంటుందో ఆ ఆసక్తిలో జీవించే వాళ్ళని పరాగాత్మ అంటారు. అదేవిధంగా ఆత్మ ఇంద్రియ తృప్తి ఆసక్తిని విడిచినంతటినే ప్రత్యాగాత్మ. మనం ఎప్పుడు భగవంతుడి ధామానికి వెళ్ళడానికి అర్హత సంపాదిస్తాము. మనము ప్రత్యక్ ఆత్మ అంటే భగవంతుడి యొక్క నిత్య ప్రత్యక్ష సేవలో నియుక్తమైనప్పుడు మాత్రమే, ప్రత్యాగాత్మగా మనము ప్రమోట్ అయినప్పుడు మాత్రమే మనం భగవద్ధామము వెళ్ళగలుగుతాము. అంటే ఈ భౌతిక ఆసక్తి సంపూర్ణంగా నశించిపోవాలి. అందుగురించే మనకు భగవద్గీతలో కూడా 8 ప్రతి అధ్యాయంలో చెప్తా ఉంటారు. భగవద్ధామం వెళ్ళడానికి మనకు విధి విధానాలను భగవంతుడు బోధించాడు. 8.6లో మనకు చెప్పారు భగవంతుడు. ఏమన్నారు? యం వాపి స్మరన్ భావం చదిత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఓ కౌంతేయ, దేహమును విడిచినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయంగా పొందును. సపోజ్ ఇప్పుడు ఈ క్షణంలోనే భగవంతుడు నన్ను తీసుకొని వెళ్ళాలా అనుకున్నాడు అనుకోండి. యాజ్ ఇట్ ఈస్ గా చూసినట్టు అయితే మీ అందరికి తెలుసు, మా పిల్లలు అన్సెటిల్డ్. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది బీటెక్. ఇంకా 2 సంవత్సరాలు చదివించాలా, ఫీజులు కట్టాలా, దాని తర్వాత 2 పెళ్లిళ్ళు చేయాలి. దర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్. మదర్ ఫాదర్, నో మదర్ ఫాదర్. మాతాజీ వాళ్ళ మదర్ ఫాదర్ కూడా, ఫాదర్ ఉన్నాడు ఓల్డ్ ఏజ్ 90+, మదర్ లేదు. సో హూ విల్ డూ? ప్రభుజీ మేమందరం ఉన్నాం కదా. నో బడీ విల్ డూ.
థియరిటికల్, ప్రాక్టికల్ ఫాదర్ చేసింది ఎవరు చేయరు. అట్లా అని చెప్పేసి సపోజ్ నాకిప్పుడు ఎక్స్‌టర్నల్ మీతో మాట్లాడుతున్నప్పుడే ఎక్స్‌టర్నల్ కాన్షియస్ ఎందుకంటే నేను వెళ్ళాలంటే ఎక్స్‌టర్నల్ కాన్షియస్ ఉండదు కదా! ఎక్స్‌టర్నల్ కాన్షియస్ తీసేస్తారు భగవంతుడు. సో, మేబీ అంత గొప్ప శరీరం వదిలేసే అవకాశం వస్తదని నేను అనుకోలేదు. దానికి చాలా తీవ్ర తపస్సు, చాలా సాధన గావాలి. అటువంటి మహద్భాగ్యం ప్రభుపాదుల వారికొచ్చింది. ప్రభుపాదుల వారి గొప్ప శిష్యుడైనటువంటి గౌర్ గోవింద్ మహారాజ్‌కొచ్చింది. భాగవత ప్రవచనం అది గూడా రాధామాధవ్ ముందు మాయాపూర్‌లో ప్రవచనం ఇస్తూ ఆయన తన శరీరాన్ని వదిలేసాడు. సో, ఆయనకు తెలిసిపోయింది ఇంగ నేను ఐ యామ్ గోయింగ్ టు లీవ్ థిస్ బాడీ. అప్పుడు ఆయన సైలెంట్ అయిపోయి ప్లీజ్ డూ కీర్తన్ అని జెప్పారు. సో, వాళ్ళు కీర్తన చేస్తూ ఉంటే వెళ్ళిపోయాడు. ప్రభుపాదుల వారు గూడా నేను వెళ్ళిపోతున్నా అని జెప్పి ప్లీజ్ డూ కీర్తన్ అని జెప్పారు. కీర్తన చేయండి నేను వెళ్ళిపోతున్నా అని. సో, వాళ్ళు కీర్తన చేస్తున్నారు. ప్రభుపాద్ జస్ట్ లాస్ట్ మొమెంట్‌లో ఆయన స్మరిస్తా ఉన్నాడు. యం యం వాపి స్మరణ్ భావన్. భగవంతుని స్మరిస్తున్నాడు. భగవంతుడి యొక్క నామాన్ని వింటున్నాడు. అందరూ వాళ్ళప్పుడు అంతకుముందు 4, 5 ఇయర్స్ ముందే వెళ్ళిపోవాల్సుంటే వాళ్ళందరూ ఏడిస్తే పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్. బృందావన్, కృష్ణ బలరాం టెంపుల్ ఆ! టెంపుల్ వెనకనే ప్రభుపాద్ గెస్ట్ హౌస్ ఉంటుంది. సో, ఆ భగవంతుని ఇలా ప్రభుపాద్ రూమ్‌లో మీరు చూడండి అన్ని ఫోటోస్ ఉంటాయి భగవంతుడివి. భగవంతుడి కథామృతం లాస్ట్ మినిట్ వరకు చెప్తూ, ఇంకా లాస్ట్‌కి భగవంతుడు ఇంకా వాయిస్ తీసేస్తాడు. శమనం ఉంది. సో, ఐ వాంట్ హియర్ ఏదైతే వింటున్నాడో భగవంతుడిని స్మరిస్తూ, భాగవత లీలలను స్మరిస్తూ ప్రభుపాదులు వెళ్ళిపోయారు. అదే విధంగా ప్రభుపాదుల వారి ఉత్తమ శిష్యుడైనటువంటి గౌర్ గోవింద్ మహారాజ్ ఈస్ ఫ్రమ్ భువనేశ్వర్. మనం ఆల్రెడీ మాయాపూర్ వెళ్ళేటప్పుడు మీ అందరికి చూయించాను. ఆ మహారాజ్ గూడా వెళ్ళిపోయారు. శ్రీపాద్ మహారాజ్ గూడా అలానే భగవంతుడి యొక్క లీలలను చూస్తూ వెళ్ళిపోవడం జరిగింది. అంటే దే ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అంటే అక్కడి నుంచి వచ్చి జస్ట్ సపోజ్ ప్రభుపాద్ 81 సంవత్సరం ఈ భూమి మీద ఆయన భగవంతుడి సేవ జేయడానికొచ్చారు. దేవతా సమయంతో జూస్తే ఎన్ని రోజులున్నట్టు ప్రభుపాద్? జస్ట్ దేవతల సమయ కాలమానంతో మనం కంపేర్ జేస్తే ఎన్ని రోజులున్నట్టు భూమి మీద? హరే కృష్ణ. 100 సంవత్సరం వాళ్ళకు ఒక్కరోజు. ఎన్ని రోజులున్నట్టు వాళ్ళు? 81 రోజులు గురూజీ. 84 రోజులు. 81 రోజులు. 91. 81 రోజులు మన గురూజీ. 6 నెలలు వాళ్ళకు 12 గంటలు. మన ఇంకో 6 నెలలు 12 గంటలు. ఒక పగలు. మన 6 మంత్స్ మన జూన్ వరకు వాళ్ళకు డే. మన జూలై టు డిసెంబర్ వాళ్ళ నైట్. అంటే మన మొత్తం సంవత్సరం దేవతలకు ఒక రోజు. 81 డేస్ కొరకు ఇక్కడికొచ్చారు ప్రభుపాద్. 81 డేస్‌లో ప్రపంచాన్ని మార్చేసారు. సో, ఆయన వచ్చిండ్రు, వెళ్ళిపోయారు డెప్యుటేషన్ లాగా. మాకు డిపార్ట్మెంట్‌లో పూర్వకాలము మేబీ అది ఇట్స్ అరౌండ్ బిఎస్ఎన్ఎల్ అయిన కొత్తలో లేకపోతే దానికంటే ముందు గూడా 90 డేస్ డెప్యుటేషన్ ఇచ్చేవాళ్ళు. లేకుంటే 180 డేస్ అనుకుంటా ఏదో సంథింగ్. అప్పట్లో జైటీఓ2 ఎస్‌డి చాలా మందికి డెప్యుటేషన్ ఇచ్చారు. అంటే దాన్నేమంటారు? టెంపరరీ ప్రమోషన్ లాగా. 179, 180 ఉంచేవాళ్ళు గాదు. మళ్ళీ ప్రమోషన్. సో, కొంతమంది రివర్ట్ జేస్తే బ్యాక్ టు వచ్చేసేవాళ్ళు. అలానే ప్రభుపాదుల వారు యెస్ ఐ హావ్ కమ్ ఫ్రమ్ గోలోక్. నేను ఇక్కడ జస్ట్ డెప్యుటేషన్ లాగా పంపించారు. లెట్ మీ డూ సమ్ డెప్యుటేషన్ వర్క్. వాళ్ళకి తెలుసు ఆ డెప్యుటేషన్ వర్క్‌లో ఎన్నో కొత్త ప్లేస్‌లో కొత్త సబార్డినేట్స్, కొత్త బాస్ అందరూ అటాచ్ అవుతారు. మళ్ళీ నీ డెప్యుటేషన్ అయిపోయింది. కమ్ బ్యాక్ టు ఒరిజినల్ ప్లేస్ అన్నప్పుడు వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. సేమ్ థింగ్ వి కేమ్ హియర్ మనం ఇక్కడికి డెప్యుటేషన్ కొరకొచ్చాము. కానీ పర్మనెంట్ అని ఫీల్ అవుతా ఉన్నాం. సో, ఇక మనం ఫీల్ అవుతే ఎవరేం చేయలేరు గదా! సో, కాబట్టి ఇక్కడ మనము పరాగాత్మ గాదు, ప్రత్యాగాత్మగా జీవించాలా? ఇది థియరీ. కానీ మనము జీవించలేకపోతున్నాము. ఎన్నో దగ్గరలా అదే విధంగా భగవంతుడు ఇంకా ఎన్ని దగ్గర చెప్తాడు? 18 పాయింట్ 18 పాయింట్ గాదు సారీ. 16లో అనుకుంటా గదా! భగవంతుడు లోకానికి వెళ్తే తిరిగి రారు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యదు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ కౌంతేయ ఈ బ్రహ్మాండంలో మీరు ఏ లోకం వెళ్ళినా మళ్ళీ తిరిగి జన్మించాల్సొస్తుంది. నా లోకం వచ్చిన వాళ్ళు తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకు పునర్జన్మ పొందరు వాళ్ళు. అదే విధంగా 15 పాయింట్
6లో కూడా మనకు భగవంతుడు చెప్తా ఉన్నాడు. ఏమంటారు 15.6లో? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నా ధామానికి ఎవరైతే చేరుకుంటారో ఆ ధామం ఎలా ఉంటుంది? సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని ఈ పంచభూతాలతో ఎటువంటి పని ఉండదు. కాబట్టి నా ప్రపంచము, నా యొక్క ఆధ్యాత్మిక లోకానికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు అని చెప్తున్నారు. అంతేకాకుండా మళ్ళీ మనకు ఎన్నో దగ్గరలో భగవంతుడు కొన్ని విధి విధానాలు బోధిస్తూ మళ్ళీ మనకు చెప్తా ఉన్నారు. 9.34లో మనకేమంటున్నారు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. ఓ కౌంతేయ, కేవలం 4 ఫార్ములాస్ పాటించండి. ఎవరైతే రావాలనుకుంటున్నారో, నా లోకానికి రావాలి అనుకునే వాళ్ళు ఈ 4 పాటించండి. ఇక్కడే ఉంటాము, మేము హ్యాపీగా ఉన్నామంటే మీకు హ్యాపీగా ఎవరు ఉండరు. ఉంటాము మేము ఇక్కడే, బాగున్నది బంధనాల్లో, మేము బాగున్నాం, మా పిల్లలు బాగున్నారు. మా పిల్లలు ఇంకా టైం పడుతుంది. ఏం టైం పడుతుంది? ఇంకో 2, 10, 50 జన్మలు ఎత్తిపియాలనుకుంటున్నారా మీ పిల్లలకు? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా ప్రభుజీ. ఎందుకు ఇంట్రెస్ట్ లేదండి? ఫస్ట్ థింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లల్ని అల్లారు ముద్దుగా ఇలా 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 చూడాలని చెప్పేసి ఎందుకు ఉండదండి చెప్పండి? అదే పిల్లలకి ఇంట్రెస్ట్ లేకున్నా చాలా కష్టపెట్టి చదివించారు, కష్టపెట్టి జాబులు చేయిస్తున్నారు. దానికి ఇప్పుడు ఎవరికైనా చిన్న పిల్లలు పుట్టి ఉంటే ఆ చిన్న పిల్లలకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉంటుందా? స్కూల్కి వెళ్ళొచ్చి హోంవర్క్ రాయడం ఇష్టం ఉంటుందా? ఎవరికి ఉండదు. ట్యూషన్ వెళ్ళే ఇష్టం ఉంటుంది, ఎవరికి ఉండదు. కానీ తల్లిదండ్రులు వాళ్ళని రుద్ది రుద్ది చాలా కష్టపెట్టి ఎంసెట్ చాలా లాంగ్ టర్మ్ కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్, పాపం పొద్దున్న నుంచి వాళ్ళకు పొద్దున 5 గంటలకు లేపుతారు, రాత్రి పడుకునే వరకు చదవాలి చదవాలి చదవాలి. ఏం చేస్తారండి చదివి? చదవద్దనట్లేదు. దానికి అంత కష్టపెడుతున్నప్పుడు భక్తి గురించి సండే రోజు కొంచెం అమ్మో మా పిల్లలు చాలా వాళ్ళు కమలం పువ్వండి, లేకుంటే దాన్ని ఏమంటారు, గులాబీ పువ్వండి, ఇదైపోతారు వాళ్ళు. చదువు కొరకు పాపం వాళ్ళు రాసి రంపాన పెడుతున్నప్పుడు లేనిది. సో మరి భగవంతుడి యొక్క మార్గంలో నీ మనస్సుని, హౌ టు కంట్రోల్ మైండ్, నీ మనస్సుని, మన యొక్క మనస్సుని భగవంతుని యొక్క చింతన యందు, భగవత్ పాద పద్మాల యందు లగ్నం చేయమంటు నంబర్ 1. నంబర్ 2, భగవంతుడికి భక్తుడు కమ్మంటున్నాడు. నంబర్ 3, భగవంతుడికి నమస్కరించమంటున్నాడు. నంబర్ 4, భగవంతుడికి. మన పిల్లలు కమ్సకం బయటకు వెళ్ళినప్పుడు భగవంతుడికి ప్రణామం చేసే అలవాటు కూడా చేయట్లేదు. భగవంతుడికి నమస్కరించేది కానీ మరి వాళ్ళు ఎలా భగవత్ చైతన్యవంతులు అవుతారు? వాళ్ళు ఈ భవబంధాల నుంచి ఎలా మీరు ముక్తి మార్గాన్ని వాళ్ళకి చూపించట్లేదు. కంఫర్టబుల్ ఒక మాల చేస్తారు ప్రభుజీ. మరి బాగా చదువుకున్నారు. అక్కడ ఇంటర్వ్యూలో ప్రతి సంవత్సరం జాబ్ చేంజ్ చేస్తాం అనుకుంటున్నాం ప్రభుజీ. మా అమ్మాయి మారాలనుకుంటుంది. ఎందుకు ప్రభుజీ? అక్కడ చాలా కష్టం ఎక్కువ ఉంది, డబ్బులు తక్కువ ఉన్నాయి. దానికి మారాలనుకుంటున్నారు. మరి ఇక్కడ మార్పు ఒక రౌండ్ చేస్తున్నారు, 2వ రౌండ్, 3వ రౌండ్, 4వ రౌండ్, వారం మొత్తంలో ఒక్కరోజు మంగళారతి, 2 రోజులు మంగళారతి. ఈ సాధనలు ఎందుకు ఇంప్రూవ్ చేస్తలేరండి? మా పిల్లలు వింటలేరు. మరి అక్కడ ఎందుకు వాళ్ళు డెవలప్మెంట్ కోరుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు కోరుకోవట్లేదు? వచ్చేవాడు చెప్పాలా? క్లాస్ వింటే అప్పుడు తెలుస్తుంది. శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఇలా భగవంతుడు ఎన్నో దగ్గరలా మనకు చెప్తున్నాడు. మనం ఉన్నట్టుండి మనం కూడా వెళ్ళిపోవచ్చు. మరి వాళ్ళ యోగక్షేమాలు ఎవరు చూస్తారండి? అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఏ చుట్టాలు, బంధువులు. సో ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ 4 మెంబర్స్. సో ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్, హూ విల్ టేక్ కేర్? రాధారమన్ విల్ టేక్ కేర్. అన్ని బంధాలన్నీ కట్. బట్ రాధారమన్ యొక్క బంధము కట్ కాదు. ఎందుకు? వాళ్ళకు ఒకటి ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమంటారు? అనన్యాశ్చింత, ఎప్పుడు నిత్య నిరంతరం భగవంతుని మీద డిపెండ్ అవుతుంది. ఆ భగవంతుడు మాత్రమే నీ యోగక్షేమాలు చూడగలుగుతాడు. ఇంకెవరు కూడా ఈ ప్రపంచంలో, ఎందుకంటే వాళ్ళకు కూడా పాపం కెపాసిటీ ఉండదు. వాళ్ళు చూస్తా అనుకుంటారు, వాళ్ళు కూడా సిక్కవచ్చు, వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. మనం చూస్తున్నాం. అప్పుడు ఎవరు చూస్తారు? ఎవరి మీదనో డిపెండ్ అయ్యాం, వాళ్ళే ఉండదు. ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్ వచ్చింది, నా పిల్లలు చూస్తాను, వాళ్ళు కూడా నన్ను చూస్తారని ఏమీ గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా టెంపరరీ డెప్యుటేషన్లోనే ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అభిమన్యుడు అర్జునుడి కళ్ళ ముందే వెళ్ళిపోయాడు.
ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. కానీ మనం అలాంటి ఇంత శాస్త్రాలు విన్న తర్వాత కూడా ఇంకా వాటి మీద ఆధారపడుతూ మనం జీవిస్తే మనంత మూర్ఖులు ఎవరు లేరు అంటారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి భగవంతుడి యొక్క మార్గాన్ని, భగవత్ లోకం గురించి చెప్పండి. భగవంతుడి మార్గంలో మనం ప్రయాణం చేయడానికి చాలా స్లోగా హైవేలో ఉంది. చాలా స్పీడ్‌గా వెళ్ళొచ్చు. చాలా అర్జెంట్‌గా వెళ్ళాల. ఫ్లైట్ మిస్ అవుతది. సో, ఆయన హైవేలో అసలు వెహికల్స్ లేవు. 20, 30 మీద వెళ్తే అస్సలే లేదు. నెక్స్ట్ నెక్స్ట్ మూమెంట్ నేను బ్రతుకుతానా అనేది గ్యారంటీ లేనప్పుడు ఆధ్యాత్మికంగా కృష్ణ ఈస్ గివింగ్ గ్యారంటీ. దాన్ని తీసుకోండి. ఆధ్యాత్మిక పథంలో మనము హ్మ్. మన పిల్లలకు గాని, మనకు గాని క్లారిటీ ఉండాల. యెస్, దిస్ మస్ట్ బి లాస్ట్ లైఫ్ ఫర్ మీ. ఇక నెక్స్ట్ లైఫ్ నాకు ఉండకూడదు అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు ఈ లైఫ్‌లో ఏమన్నా సుఖపడుతున్నామా? ఈ లైఫ్‌లో ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి వస్తారో, ఇప్పుడు ఈ శరీరంతో ఆనందంగా ఉండొచ్చు. సో, నెక్స్ట్ దివ్యమైన శరీరంతో దివ్య లోకానికి వెళ్ళొచ్చు. ఆఫ్‌కోర్స్ మన ప్రయత్నం చేయాల. ఆ ప్రయత్నమే లేకుండా ఉంటే చూస్తాంలే, చేస్తాంలే అంటే ఇంక భగవంతుడు కూడా ఓకే. భగవంతుడు ఏమంటాడు 4.11 ప్రకారము? భగవద్గీత 4.11 ప్రకారం ఏముంది? వాట్ ఈస్ 4.11? 9 జన్మ కర్మ చమే దివ్యం అన్నాం. 11 ఏ యథా మాం ప్రపద్యంతే తాం ఆ! తథైవ. అది. అర్థమైందా? ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఓ పార్థ, ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుదురో వారిని అదే విధంగా నేను అనుగ్రహింతును. కృష్ణ, ఇటువంటిది ఇంకో 10 జన్మలిచ్చే ఇదే పిల్లలు, ఇదే వీళ్ళతోనే నాకిచ్చేసేయి. ఇటువంటి బాంధవ్యాలతో ఇవ్వండి. ఓకే, తదాస్తు అంటాడు. ఆయనకు పోయేదేముంది? ఏం పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ భగవంతుడు తెలుసు ఆయనకు నెక్స్ట్ ఎన్ని ప్రారబ్ధ కర్మలు వెయిటింగ్‌లో ఉన్నాయి. నిన్ను హింసించేవి, బాధించేవి. యూ డోంట్ నో దట్. దయచేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత గుర్తొస్తది మీకు. నెక్స్ట్ లైఫ్‌లో గుర్తొస్తది. తప్పకుండా. ఆల్రెడీ లాస్ట్ లైఫ్‌లో మన గురువుగారు భాగవతం, ఎందుకంటే ఇది కూడా స్టోర్ అయితది. చెప్పినా నేను వినలేదు. ఎవరైతే నిజంగా రియలైజ్ అవ్వాలనుకుంటే లాస్ట్ లైఫ్‌లోనే యాక్చువల్‌గా మనం వెళ్ళిపోవాలా. ఈరోజు భాగవతం స్థితికి వచ్చిర్రంటే లాస్ట్ లైఫ్ కూడా మనకు గొప్ప అవకాశం ఉండే. లాస్ట్ లైఫ్ అవకాశాన్ని మనం జార విడుచుకున్నాం. మళ్ళీ భగవంతుడు ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి డోంట్ వేస్ట్ టైమ్. ఇప్పుడు మనకేదైతే తెలుసు థియరిటికల్, ప్రాక్టికల్ భగవంతుని కోరుకోండి. ప్రభు, ఇంకా నాకు నెక్స్ట్ లైఫ్ పోస్ట్‌పోన్ అయ్యేటట్టుగా వద్దు. యెస్, ఓకే. కోరుకుంటున్నావు గదా! యెస్, యూ ఫాలో దీస్ ఇన్‌స్ట్రక్షన్స్. ఈరోజు చూద్దాం మనం. ఇవన్నీ గూడా ఎన్నో ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని ఏ విధంగా మనము పాటించొచ్చు. సో, దానికి మనకు చెప్తున్నారు 13.8-12 భగవద్గీతలో ఈ యొక్క పథంలో మనం నడవాలంటే ఆల్రెడీ ఇవన్నీ గూడా ఒక లిస్ట్ తయారు చేసుకోండి అని చెప్పడం జరిగింది. 13.8-12లో మనకు హ్మ్. దాదాపు ఇవన్నీ ఇవ్వడం జరిగిందంటే 20, 22 క్వాలిటీస్ భగవంతుడికి 64 ఉన్నట్టుగా ఈ 22 లక్షణాలను అంటే చెక్ లిస్ట్ అంటారు. ఎక్కడైనా మన జాబ్ గాని, అమెరికా వెళ్ళాలన్నా లేకుంటే సో, దానికి చెక్ లిస్ట్ ఉంటది. అవన్నీ ఫుల్‌ఫిల్ అవుతే మనం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయంగానే ఓకే అంటది. లేదంటే అది ఎక్కడో రిమార్క్ చూయిస్తా ఉంటది. సో, మనకు కావాల్సినవి దయచేసి చూడండి. భగవంతుడి యొక్క మార్గంలో, భగవద్ధామం వెళ్ళే మార్గంలో మనకివి బాధకాలు. ఇవన్నీ గూడా ఇవి లేకపోతే వినమ్రత లేదు అనుకోండి, అక్కడ రెడ్ మార్క్ వస్తుంది. తర్వాత గర్వరాహిత్యం. వినమ్రత, గర్వరాహిత్యం. దానికేమన్నారు శ్లోకంలో? అమానిత్వం, అదంభిత్వం. అమానిత్వం అంటే వినమ్రత. ఆల్ ద టైమ్ వినమ్రత ఉండాల. ఎట్లయితే హంస ఆల్ ద టైమ్ పాలు నీళ్ళు పెట్టినా పాలే తాగుతుంది. ఆవు నీవు ఆవుని, పులిని పక్కకు పెంచితే పులి వచ్చి మాంసం తింటుంది. ఆవు కేవలము గడ్డి, ఆకులు, అలములు తింటా ఉంటుంది. ఆ విధంగా బై డిఫాల్ట్ మనము వినమ్రత ఉండవలసిందే. నెక్స్ట్ గర్వరాహిత్యము. ఇది చాలా కష్టం. థియరిటికల్ బానే ఉంటుంది. మళ్ళీ నాకు పర్సనల్, నాకు, నా హస్బెండ్, నా ఫ్యామిలీ కొరకు ఎవరైనా ఇలా వేలెత్తి చూపిరంటే
అప్పుడు మన రియాలిటీ లోపల నుంచి త్రిగుణాలలో ఏ గుణం బయటకు వస్తుంది? అప్పుడు గర్వం, అహంకారం అంటే ఏ గుణం వస్తుంది ముఖ్యంగా? తమో గుణం తమో ఆ? గుణం తమో గుణం తమో గుణమా? ఓకే. రజోగుణం ప్రభు. రజోగుణం కదా గురూజీ. హరే కృష్ణ. ప్యాషన్ అంటే రజోగుణం. నేను అనేది రావణాసురుడు లాగా. అర్థమైందా? ఆ గర్వం పర్సనల్ గా చెక్ చేసుకోండి మీరే. మనం టూర్కి వెళ్తున్నాము, లేకపోతే 10 మంది కలిసిన దగ్గర మనని ఆ 10 మందిలో మనకు ఓకే మెటీరియల్ క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, కానీ ఆ 10 మందిలో లోయెస్ట్ పర్సన్ ఉన్నాడు. ఆయనకు చైర్ ఇచ్చిర్రు, లక్కీలీ 9 ఉన్నాయి, ఒక చైర్ లేదు. సో అందరిని కూర్చోబెట్టిండ్రు. ఆ లోయెస్ట్ ఆయన భౌతికంగా చూస్తే లోయెస్ట్, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా ఉంటాడు. కానీ ఆయనకు కూడా సీట్ ఇచ్చి నాకు ఇవ్వలేదు. అక్కడ ఏమవుతుంది మనకు? గర్వము, అదంబిత్వం, గర్వరాహిత్యం మన దగ్గర ఉండాల. గర్వము, అహంకారం ఉందనుకోండి, అది బ్యారికేడ్ అవుతుంది. అర్థమైందా? ఈ దేహంగా చెప్పాలా, ఈ మనసుకి చెప్పాలా. సో వండర్ఫుల్. నాకు టెస్టింగ్ జరిగింది ఈరోజు. ఓకే ప్రభుజీ, ఓకే ఇట్స్ ఓకే ఫైన్, ఐఎమ్ ఫైన్ ప్రభుజీ. సో అరే ఆయన ఎవరైనా ఆయన ప్రభుజీ నీకు తెలియదు ఆయన ఎంత గొప్పవాడు. ఆఫ్ కోర్స్ ఆయన యొక్క ప్రారంధ కర్మ వల్ల భౌతికంగా ఆయన అలా అనిపిస్తుండు, కానీ ఆయన యొక్క ఆధ్యాత్మిక కర్మ చాలా నాకంటే 100 టైమ్స్ ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ స్థితి దొరికిందని ఎప్పుడైతే మీరు వినయంతో, అమానిత్వం, వినయంతో మీరు అన్నారనుకోండి, భగవంతుడు లోపల ఉన్న పరమాత్మ చాలా ప్రసన్నంగా అవుతాడంట. అహింస, హింస, అహింస. హింస అంటే మనం ఇతర జంతువుల్ని, ఇతర జీవుల్ని మనస, వాచ, కర్మతో ఎవరిని కూడా హింసించకూడదు. కానీ మనం తినే భోజనం అంతా కూడా ఏది తింటున్నాం ప్రభుజీ? మండే టు సాటర్డే, కానీ సండే మాత్రం హింసది తినవలసిందే. మరి మాలలు మాత్రం 32 మాలలు చేస్తూ ప్రతి సండే ఒక జంతువుని హింసించటం లాభం లేదు. పోనీ ప్రభు అది కూడా మానేశాము, కానీ రోజు భగవంతుడి యొక్క నైవేద్యం పెట్టనటువంటి ప్రసాదం తీసుకుంటున్నాము. ఏమంటారు దాంట్లో? అలా నైవేద్యం పెట్టని ప్రసాదం తీసుకుంటే దాన్ని ఏమంటారు? యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే పాపం సర్వస్య విషయ్ భుంజతే అప్రసాదం పాపం. పాపాన్ని అంటే ఒక జీవి యొక్క కష్టాన్ని, ఒక జీవిని మనం తినవలసి ఉంటుంది. సో కాబట్టి అటువంటి అహింస ఇంకా డీపర్ గా చెప్తారు ఆచార్యులు. ఇతరులకు, మనకు ఇతరులని, వాళ్ళకు నిజమైన పరోపకారం, మన వైఫ్, పిల్లలు, వాళ్ళకు భగవత్ చైతన్యం గురించి మనం బోధించకపోవడము. మనం నామం చేస్తున్నాం, మన వైఫ్కి అసలు చెప్పట్లేదు, మన పిల్లలకు చెప్పట్లేదు. వాళ్ళంటే మనకు చాలా ప్రేమ, అల్లారు ముద్దు. అదే ప్రేమతో ఒక్క రౌండ్ చేయమని చెప్పండి. వాళ్ళని హింసా కార్యాల నుంచి అహింస స్థితికి తీసుకురండి. భగవంతుని నామం చేస్తే ఆటోమేటిక్ గా ప్రమోట్ అవుతారు. తర్వాత శాంతి, సహనము. ఈ సహనం అనేది ఎక్కడ తెలుస్తుంది? మీరు ఒక్కరు వెళ్ళి వ్యాస గుహలో పోయి జపం చేస్తూ కూర్చున్నారనుకోండి, మీకు సహనం ఉందా, వినమ్రత ఉందా, గర్వం ఉందా, ఇవన్నీ తెలిసేయా? మీరు ఒక్కరిగా ఉన్నప్పుడు తెలియదు, ఇంకొకరితో కలిసి జీవిస్తున్నప్పుడు తెలుస్తుంది, ఇంకొకరితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు తెలుస్తుంది. అటువంటిది 10 మందితో, సపోజ్ నేను మా అబ్బాయితో వెళ్తున్నా అనుకోని, మా అబ్బాయి మేబీ నాతో వినయంగా ఉండొచ్చు, నేను వాడితో, మా ఇద్దరి మధ్య గర్వం, అహంకారం ఏం తెలుస్తుందండి? ఇవన్నీ టెస్టింగ్ జరుగుతుందా? సహనం ఉందా లేదా అనేది. సపోజ్ నేను సంకీర్తన ఒక 30 మందిలో కలిసి వెళ్తున్నా అనుకోండి, అది కూడా అందరూ బయట వాళ్ళు, అప్పుడు తెలుస్తుంది ఇవన్నీ నా లోపల ఏం క్వాలిటీస్ ఉన్నాయా లేదా. ఇంకా చెప్తున్నారు దీంట్లో చాలా ఉత్తమమైంది, ఆచార్య ఉపాసనం. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట. దీని మీనింగ్ ఏంది కృష్ణవేణి మాతాజీ? ఓకే, నెక్స్ట్. ఆ విధంగా అతడు బద్ధ జీవనం నుండి ముక్తుడై ఎల్లరి అందు సర్వజ్ఞుడగు పరమాత్మునిగా నన్ను దేవదేవుడగు వాసుదేవుని దివ్యమగు భక్తియుక్త సేవ యందు నెలకొనెను. సో ఇక్కడ బద్ధ జీవు నుండి ముక్తుడై, మరి మన బద్ధ జీవితానికి కారణము ఇందాక చెప్పినటువంటి 22 అంశములు ఉన్నాయి. సో
మనము ఆ 22 అంశములను మనం పాటిస్తున్నామా లేదా? పాటించకపోతే మనం బద్ధ జీవితంలో ఇంత పర్సెంట్, ఇంత ఉన్నట్టు. పాటించినట్టయితే గురువుగారిని సేవించడం అంటే వాళ్ళ ఇంటికొచ్చేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్లి కాదు. ఈవెన్ గురువు గారు చెప్పిన ప్రతి వచనాన్ని 100% పాటించడానికి ప్రయత్నం కాదు పాటించినట్టయితే దెన్ విల్ ముక్త జీవనాన్ని గడపొచ్చు. సో అందుకిది ఎల్లరి హృదయం నందు సర్వజ్ఞుడగు ఆ భగవంతుడు సర్వజ్ఞుడు. ఆయననే దేవాది దేవుడు. ఆ భగవంతుడే వాసుదేవుడు అని మనము ఆయన యొక్క దివ్యమైనటువంటి భక్తియుక్త సేవలో నెలకొని ఉండాలి. మరి ఈ భక్తియుక్త సేవలో నెలకొని ఉండాలి అంటే మనకు ఆల్రెడీ భగవద్గీత 10.9లో మనకు 7 ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా సాధన భక్తి, మనందరం సాధకులం. సాధన భక్తిలో ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది భాష్యం. మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు భక్తియుక్త సేవ యందు నెలకొనినప్పుడు వ్యక్తిగత ఆత్మగా తన సహజ స్థితి దేవాది దేవుడు వాసుదేవునికి నిత్య సేవకుడు అగుటయేనని తెలుసుకొనును. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ రెండును ఆత్మలే కనుక అన్ని విధముల అవి సమానమే అంటూ ఆత్మానుభవపు అర్థము కాదు. వ్యక్తిగత ఆత్మ బద్ధుడయ్యే అవకాశము కలదు, కానీ పరమాత్ముడెన్నడును బద్ధుడు కాడు. బద్ధ జీవుడు తాను పరమాత్మనకు అధీనుడనని అవగతం చేసుకొనినప్పుడు అతని స్థితి లబ్ధాత్మ స్థితి అని పిలువబడును. అదే ముక్త బంధనము అనబడును. తాను భగవానునితో సమానమని తలచినంత కాలము భౌతిక కల్మషము కొనసాగును. అది మాయ యొక్క చివరి వల. మాయ ఎల్లప్పుడూ బద్ధ జీవునిపై ప్రభావం చూపుచుండును. గొప్పగా ధ్యానము మరియు తాత్విక కల్పనము కావించిన పిమ్మట కూడా మనుజుడు తాను భగవానునితో ఏకమని తలచినచో అతడు ఇంకను మాయ యొక్క చివరి వలలో చిక్కుబడి ఉన్నట్లుగా తెలుసుకొనవలెను. సో కాబట్టి ఇక్కడ మనందరం ఆ స్థితిలో లేము, కానీ చాలా మంది సో కొంతమంది నిరాకార స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ గురువు గారు ఏదైతే నిజమైన గురువు నిరాకార బ్రహ్మజ్యోతిని ప్రమోట్ చేసిన వాళ్ళు అంటే దాంట్లో మనం ఏ ఫిలాసఫీ అది అద్వైతం. ద్వైతం అంటే రెండు, పరమాత్మ వేరు ఆత్మ వేరు. అద్వైతం అంటే ఆత్మ పరమాత్మ ఒకటిగా భావిస్తా ఉంటారు, కానీ అక్కడ కూడా ఒకటి అంటే గుణ రూపంలో ఒకటి అనేంత క్లారిటీ అక్కడ లేదు. కాబట్టి ఇంకా నేను ఒకటే కాబట్టి నేను ఆ పరమాత్మలో లీనమైపోవాలా అని అనుకుంటా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు అంటే మొత్తం నాస్తికత్వం నుంచి ఆస్తికత్వానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు శంకరాచార్యులు. ఈ యొక్క శాస్త్రాలను వేదాలను మళ్ళీ పునరుద్ధరిస్తారు, వాటిని బేస్ చేసుకొనే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా మనం ఎవరైతే రెండవ నామాపరాధం నేను భగవంతుడు లేకుంటే అందరము సమానము అంటే అది చాలా అపరాధంగా మనకు చెప్తా ఉన్నారు. ఇంకా మన ముక్తి ఏముంది, నేను దేవుడు మీరు దేవుడు అంతా కూడా మనమే అన్నప్పుడు ముక్తి అంటే ఈ భౌతికమైనటువంటి కల్మష రహితమైనటువంటి స్థితిని ముక్త స్థితి అంటారు. భౌతిక కల్మష రహితం అంటే నేను ఈ దేహం ఎప్పుడు సుఖపడాలి, దేహాన్ని సుఖపెట్టాలి, నాకు సంబంధించిన దేహాలు అన్ని కూడా అంటే భౌతిక సుఖాలను కోరుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా బద్ధ జీవితంలో గడుపుతారు. భౌతిక సుఖాలను ఓకే కొన్నిసార్లు కొంతవరకు అవసరం ఉంటుందేమో. అట్లీస్ట్ మొన్న చెప్పాను కదా, రిటైర్మెంట్ తర్వాత ఆ భక్తుడు కంప్లీట్ గా భౌతిక జీవనం నుంచి, ఈ జాబ్ నుంచి రిటైర్మెంట్ కాదు, భౌతిక జీవనం నుంచి రిటైర్మెంట్. జాబ్ అయితే రిటైర్మెంట్ తీసుకున్నాం, కానీ భౌతిక జీవనం రిటైర్మెంట్ తీసుకోలేకపోతున్నాము. మరి భౌతిక జీవనం రిటైర్మెంట్ తీసుకోవాలంటే మనము జాబ్ లో ఉన్నప్పుడు ఒక అథారిటీ కింద పనిచేసాము. తర్వాత ఇప్పుడు కర్దమ ముని ఎవరి నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అవుతాము. ఇక్కడ పరేణ అను పదము మిగుల ప్రధానమైంది. పర అనగా భౌతిక కల్మషము లేకుండా దివ్యమైనటిది అని భావము. తాను శ్రీకృష్ణ భగవాన్ నిత్య సేవకుడనడి పూర్ణ జ్ఞానమే పరాభక్తి అను పిలువబడును. పరా అపర, పరా ప్రకృతి అపరా ప్రకృతి. పరాభక్తి అంటే నేను భగవంతుడి యొక్క నిత్య సేవకుడను అనేది థియరీ. ప్రాక్టికల్ వచ్చి మనం ఏం చేస్తున్నాము,
నిత్య సేవకులం. ఈ భౌతిక ప్రకృతి పంచభూతాలతో కూడుకున్నటువంటి దేహాలకు నిత్య సేవకుల్లాగా మనం జీవిస్తున్నాం గానీ, ఆ దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క నిత్య సేవలో చాలా తక్కువనే మనము కేటాయిస్తున్నాం. అరే ప్రభుజీ పొద్దున్నుంచి ఇప్పటిదాకా మంగళారతి ఇవన్నీ చేశాం గదా ప్రభుజీ. ఓకే. వండర్‌ఫుల్. సాధన భక్తులు ఇవన్నీ చాలా ఇంపార్టెంటు. ఇదే డే టైమ్ కాన్షియస్‌లో గూడా ఉండడానికి ప్రయత్నం జేయండి. ఆ 22 క్వాలిటీస్ డౌన్‌లోడ్ జేసుకోండి. 100% డౌన్‌లోడ్ గావాలి. లేకుంటే డౌన్‌లోడ్ ఫెయిల్యూర్ అని అప్పుడప్పుడు నెట్ బాలేకుంటే వస్తుంటది. సో, అలా చేసుకొని మనము పరాభక్తి భగవంతుడి నిత్య సేవకుడనే పూర్ణ జ్ఞానంతో భక్తి చేయండి. కానీ ఎవరైని భౌతిక విషయంలో మమకారము కలిగి ఉండి ఏదో భౌతిక లాభమును పొందుటకై భక్తిని చేసినచో అది విద్ధాభక్తి, కలుషితమైనటువంటి భక్తి అనబడును. మనందరం మరి పరాభక్తి చేస్తున్నామా? విద్యాభక్తి, కలుషిత భక్తి చేస్తున్నామా అనేది ఆలోచించండి. మన ఆలోచన విధానంలో ప్యూరిటీ ఉండాల. మనం చేసే భక్తిలో. లేదు ప్రభుజీ నా ఫ్యామిలీ బాగుపడడానికి భక్తి చేస్తున్నా అంటే ఓకే. ఇట్స్ అప్ టు యూ. అది కలుషిత భక్తి. ప్యూర్ డివోషన్ అనేది నిస్వార్థమైనటువంటి ఎటువంటి ఆ! కోరికలు, భౌతిక కోరికలు లేనటువంటి భక్తి చెయ్యండి. ఇచ్చట సర్వేజ్ఞ అను ఇంకొక పదం పేర్కొనబడింది. హృదయమునందు విరాజమానుడై ఉన్న పరమాత్ముడు సమస్తము ఎరిగినవాడు. హ్మ్. దేహమును మార్చినందున నా పూర్వ కర్మలను నేను మరువవచ్చును. కానీ పరమాత్మ రూపంన దేవాదేవుడే నాయందు ఆసీనుడై ఉన్నందున అతడు సర్వమును ఎరిగి ఉన్నాడు. కనుకనే నా పూర్వ కర్మ ఫలములు అతనిచే నాకు ఒసగబడుచున్నవి. నేను మర్చిపోయినప్పటికిని నా పూర్వ జన్మలోని శుభ, అశుభ కర్మలకు సుఖ దుఃఖములను అతడు నాకు ఒసగును. పూర్వ జన్మపు కర్మలను మర్చిపోయినందున ఆ ఫలముల నుండి తాను విడువడి ఉంటినని ఎవరునూ తలచరాదు. దాని ఫలితములు తప్పక కలిగియే తీరును. కాని ఎట్టి ఫలముల నిడ విషయం మాత్రము సాక్షి అయిన పరమాత్మనుచే నిర్ణయింపబడును. సో, కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. భగవంతుడు అందుగురించే ప్రతి జన్మలో మనతో బాటే పరమాత్మ రూపంలో ట్రావెల్ చేస్తా ఉంటాడు. భగవద్గీతలో 2 పక్షుల ఫోటో చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు పాప కర్మ ఫలాలను అనుభవించడానికి ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాడు. పుణ్య కర్మ ఫలాలను అనుభవించడానికి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాడు. కొన్నిసార్లు మనం చూడొచ్చు ఎవరిది స్టోరీలో చూసాం మనము గోకర్ణ, తర్వాత ఆత్మదేవ్, దుందుబియా. సో దాంట్లో ఆయన కర్మ మంచి భక్తుడు, పండితుడు. కానీ భార్య భౌతిక భోగ లాలసురాలవుతుంది. సో ఆమె కోరుకున్న విధంగానే కొడుకు గొప్ప భక్తుడు, ఒక ఆచార్యుడు ఒక ఫలాన్నిచ్చి నీ ఇంట్లో నీకు సంతానం లేదంటావు కదా, ఈ ఫలాన్ని తీసుకెళ్ళి నీ భార్యకి ఇవ్వు. సో నీకు గొప్ప సంతానం కలుగుతుంది అంటే ఆ భార్యకి ఇంట్రెస్ట్ లేదు. ఆమెకి ఎప్పుడు కూడా తన సుఖాన్ని అనుభవించడము అంటే ఈ శరీరంతో ఇతరులను కూడా సేవించదలుచుకోదు. ఆ సంతానం వస్తే ఈ నవమాసాలు మోయాలి. సో ఆ మోసేటప్పుడు నాకు నేను ఇష్టమున్న తినలేను, చేయలేను, ఎన్నో ఆలోచిస్తుంది. ఇంకా నాకొద్దు, ఇదే శరీరంతో నేను భోగించుకుంటాను అనుకుంటుంది వయసులో. సో ఆ పండును కాస్త ఆవుకిచ్చేస్తుంది. ఎందుకంటే ఆవు కూడా మనిషి. ఆ పండిచ్చింది మానవ జన్మ. ఆవు ఒక మానవ జన్మకు, మానవుడికి, శిశువుకు జన్మనిస్తుంది. సో ఆమె ప్లానింగ్ చూడండి, కన్నింగ్. తన యొక్క సిస్టర్, చెల్లె యొక్క కొడుకుని తన కొడుకుగా దత్తతలాగా భర్తకు తెలవకుండా తీసుకొని తనే కన్నానని చెప్పి అబద్ధాలు ఆట్లాడడము. సో భర్తని మోసగించి అంటే కర్మ చూడండి. ఇతను చాలా గొప్ప భక్తుడు, కానీ కర్మ ఇటువంటి భార్య దొరకడం అనేది ఆయన లాస్ట్ లైఫ్ లో ప్రారంధ కర్మలో ఉంది. సో కాబట్టి దానికి అటువంటి భార్యని భగవంతుడు అరేంజ్ చేస్తాడు. సో ఆ భార్య కర్మలు ఏముంది, ఉత్తమ భక్తుడు భర్తగా ఉండాలని ఉంది. ఓకే. కానీ ఆమె లోపల ఇదేమో మంచి కర్మ, ఉత్తమ భర్తని పొందింది. కానీ చెడు కర్మ మంచి సంతానాన్ని ప్రసాదిద్దామని భర్త భావించిన వాళ్ళ కర్మలో సంతానం లేదు. అంటే యాజ్ అ ఫిజికల్ తో. కానీ భగవంతుడి కృప వల్ల
ఇందాక ఆచార్య ఏమొచ్చింది పదము? ఆచార్య ఉపాసకుడు. ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. మీకు ఎన్నో సార్లు చెప్తా, ఎన్నో లీలలు ఆయనందరూ ఆచార్య ఉపాసకుడు. ఆచార్యుడి దగ్గర వెళ్ళి అక్కడ నదిలో ఆత్మహత్య చేసుకుంటాను అనుకున్నప్పుడు ఆచార్యుడు రక్షించి, ఆయనని ఆశ్రయించి, ఆయనకు సంపూర్ణ శరణాగతి పొందడం వల్ల, తన యొక్క సమస్యను చెప్పడం వల్ల ఆయన సంతానాన్ని ఇచ్చేటువంటి ఒక ఫలాన్ని ఇస్తాడు మంత్రోచ్చారణ చేసి. కానీ ఇక్కడ ఇతనికి వీళ్ళ భార్యకు కలిపి సంతానం వచ్చే యోగ్యం లేదు. ఆవుకుంది. ఆచార్యుడికి ఆవుకు రుణానుబంధం ఉంది. ఆవు ఒక పుణ్యాత్ముణ్ణి జన్మనిచ్చే సుకృతి ఆవుకుంది కాబట్టి ఆవు తినడము, ఆవు ద్వారా జన్మించడము. చూడండి ఒకే లీలలో ఇతను పుణ్యాత్ముడు, భార్య పాపాత్మురాలు. ఇతను పుణ్యాత్ముడు, ఒక గురువు గారి యొక్క కృప వల్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయన ఎటువంటి పుణ్యాత్ముడే. ప్రారబ్ధ కర్మ ఎలా ఉందంటే ఆయన చాలా ఘోరంగా ఉంది. చెప్తే ఆశ్చర్యం. ఒక చెట్టు, ఒక విత్తనం నాటితే ఒక్క చెట్టు కూడా మొలవదంట. ఆయన చేత్తో చెట్టు పెడితే చెట్టు కూడా పెరగదంట. ఆవును తీసుకొచ్చాడు, ఆవుకు గర్భధారణ జరగట్లేదంట. భార్యని పెళ్లి చేసుకున్నాడు, భార్యకు పిల్లలు అవ్వట్లేదు. అట్లా ఆయన చెడు కర్మ ఆ విధంగా ఉంది. అంటే ఆయన ఏది చేసినా ఆయనకు మంచి జరగట్లేదు. అట్లని ఆయన తన యొక్క భగవంతుడి యొక్క భక్తి చేసుకునే సుకృతి ఉంది. అంటే ఆయన కర్మలు ఆ విధంగా ఉన్నాయి. ఈవెన్ ఆవుకు జన్మ దొరకలేదు, భార్యకు. కానీ ఆ భార్య యొక్క సుకృతి ఎట్లా ఉంది? ఎటువంటి దొరికింది? భోగించాలనే కోరికతో దొరికింది. సో మళ్ళీ వీళ్ళిద్దరికి సంతానము దుష్టుడు, దుర్మార్గుడు. ఆమె చెల్లె యొక్క సంతానాన్ని తీసుకున్నది, వాడు దుర్మార్గుడు. అంటే చెల్లె ఎవరో ఎక్కడో కనాలి, పెంచుకోవాలి. అటువంటిది ఆమె కొడుకుకు వీళ్ళకు రుణానుబంధం ఉంది, భగవంతుడు ఏర్పాటు చేశాడు. వీళ్ళు దత్తత తీసుకుంటున్నారు, వాడు చిత్రహింసలకు నానా బాధలకు గురి చేస్తూ ఉంటాడు. అంటే చూడండి భగవంతుడు ఎలా అరేంజ్మెంట్ చేస్తున్నాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామి. మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ కోరిక, లాస్ట్ లైఫ్ లో కోరుకున్నారు కాబట్టి ఆ కోరికలు నెరవేరుస్తా ఉన్నాడు. వాడు లాస్ట్కి వాడి బాధ భరించలేక తండ్రి వెళ్ళిపోతాడు, తీర్థయాత్రలకు వెళ్ళిపోయి. ఇంకా తర్వాత తల్లిని సంహరిస్తాడు వాడే. తర్వాత అతన్ని ఎవరు సంహరిస్తారు? వేశ్యాలోలుడు కాబట్టి వేశ్యలు సంహరిస్తారు. మరి అటువంటి వాడిని గొప్ప భక్తుడు వాళ్ళ అన్న అయినటువంటి ఆవు యొక్క సంతానమైనటువంటి గోకర్ణ రక్షిస్తాడు. ఆ ఆత్మకు, ప్రేతాత్మకు ముక్తిని కలిగిస్తాడు. దేని ద్వారా ముక్తిని కలిగిస్తాడు? గొప్ప భక్తుడు, భాగవతోత్తముడు. దేని ద్వారా ప్రేతాత్మకు ముక్తి కలిగింది? వాళ్ళ ఇంట్లో కండక్ట్ చేయడం వల్ల. సో కాబట్టి చూడండి ఎలా కర్మలు ఎలా ఉంటాయి అన్నట్టు. మనం కూడా ఇవన్నీ తెలుసుకొని ఈ కర్మ బంధనాల నుంచి ముక్తి కలగడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, భగవానుడు ఎల్లరి హృదయం నందు విరాజమానుడై ఉండుటను మరియు ఎల్లరకు పరమాత్ముడైనందున ప్రతి ఒక్కరూ అతనేందే నిలిచి ఉండుటను కర్దమును గాంచనారంభించను. సో ఎట్లయితే కర్దముడు మహాభక్తుడు, ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను ఆయన దర్శించుకుంటా ఉన్నాడు. పరమాత్మ లోపల కూడా ప్రతి ఒక్కరూ, పరమాత్మ మన లోపల ఉంటాడు. ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ లోపల ఉంటుంది. ఈ విషయాన్ని కర్దముని దర్శించగలుగుతున్నాడు. ప్రతి ఒక్కరు భగవానుని ఎందే నిలిచి ఉన్నారు అను దానికి అర్థము ప్రతి ఒక్కరు భగవానుని కాదు. ఈ విషయము భగవద్గీత యందు వివరింపబడింది. సమస్తము దేవదేవుని అందే స్థితమై ఉన్నది. కానీ దీని భావం అతడు కూడా అన్నింటి యందు ఉన్నాడని కాదు. ఉన్నత తరగతికి చెందిన భక్తులే ఈ రహస్యమును అవగతం చేసుకొనగలరు. ప్రారంభ స్థితిలో ఉన్నవారు, మధ్యతరగతికి చెందిన వారు, ఉన్నత శ్రేణి వారు అనుచు భక్తులు 3 రకాలుగా ఉందురు. ప్రారంభ స్థితిలో ఉన్నవాడు భక్తి యోగ విధానం ఎరగక కేవలము ఆలయమునందు శ్రీ విగ్రహారాధనము నిలిచి ఉండును. మధ్యతరగతి చెందినవాడు భగవానుడెవరు, భక్తుడెవరు, భక్తి రహితుడెవరు, అమాయకుడెవరు అనే విషయమును ఎరిగి ఆయా ప్రకారం వారితో వర్తించును. కానీ ఎల్లరి హృదయం నందు భగవానుడు పరమాత్మ రూపమున విరాజిల్లుచున్నాడనియు, సమస్తము ఆ దేవదేవుని దివ్య శక్తి పైనే ఆధారపడి ఉన్నదని లేదా నెలకొని ఉన్నదనియు గాంచువాడు అత్యున్నత భక్తి స్థానంన నిలిచిన వాడుగా మనం భావించును. దీంట్లో ఉపదేశామృతము మీ దగ్గర ఒకవేళ బుక్ ఉంటే దాంట్లో 5వ ఈ బుక్ కూడా ఇంపార్టెంట్. ఎవరిదైనా లేకుంటే తీసుకోండి.
5వ శ్లోకంలో మనకు 3 రకాలైనటువంటి భక్తుల గురించి బోధించడం జరిగింది. సో ఆ శ్లోకంలో ప్రశ్నేతి యస్య గిరితం మనసాద్రియేత దీక్షాస్తి చేత్ ప్రణతిభిశ్చ భజంతి మీశం శుశ్రూషయా భజన విఘ్నమనన్యమన్యా నిందాది శూన్య హృదయ మీప్సిత సంగలబ్ధ్వ. సో ఇక్కడ 3 రకాలైనటువంటి భక్తుల గురించి చెప్పారు. మొదటి భక్తుడు కనిష్టాధికారి, 2వ లెవెల్ భక్తుడు మధ్యమాధికారి, 3వ లెవెల్ భక్తుడు ఉత్తమాధికారి. సో ఈ ముగ్గురు కూడా ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశకత్వంలోనే జీవిస్తూ ఉంటారు. మొదటి భక్తుడు కనిష్టాధికారి, అతను ఆధ్యాత్మిక ఆచార్య నుండి హరినామ దీక్షను స్వీకరించి శ్రీకృష్ణుని పవిత్ర నామాన్ని జపిస్తూ ఉంటాడు. అతడు ముఖ్యంగా ఇందాక ఇక్కడ భాగవతంలో చెప్పినట్టుగా భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని, సపోజ్ అందరి ఇళ్లలో లడ్డు గోపాల్ ఉంది, లేకుంటే టెంపుల్లో ఉన్న మందిరంలో శ్రీ విగ్రహాన్ని పూజించడంలో ఆసక్తుడై కనిష్ట భక్తుడిగా జీవిస్తూ ఉంటాడు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు దీంట్లో, ఆ విధంగా అక్కడే ఉండిపోకూడదు అని చెప్తున్నారు. మందిరంలోని శ్రీ విగ్రహాన్ని శ్రద్ధతో పూజించడంలో ఆసక్తుడై భక్తుల పట్ల కానీ సామాన్య జనుల పట్ల కానీ ఎలా ప్రవర్తించాలో తెలియని వారిని ప్రాకృత భక్తుడు లేదా కనిష్టాధికారి. ఓన్లీ భగవంతుడిని పట్టించుకుంటాడు, నా భక్తుల్ని పట్టించుకోడు, సో ఆచార్యుని పట్టించుకోడు, సో ఆయన నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. అటువంటి భక్తుడు సో భగవంతుని మెప్పించలేడు. కాబట్టి అతను మధ్యమాధికారిగా ప్రమోట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మధ్యమాధికారి ఏం చేస్తాడు? శ్రీమద్ భాగవతం 11.2.46లో చెప్తున్నారు, ఈశ్వరే తద దీనేషు బాలిశేషు ద్విషస్సు చ ప్రేమ మైత్రీ కృపోపేక్ష యః కరోతి స మధ్యమః. దేవాదేవుని పరమ ప్రేమైక వ్యక్తిగా భావించేవాడు, భగవద్భక్తులతో స్నేహం చేసేవాడు, అజ్ఞానుల పట్ల దయ చూపించేవాడు, ఈర్ష్య స్వభావాలను కలిగిన వారిని త్యజించేవాడు మధ్యమాధికారి. మధ్యమాధికారి మనం అట్లీస్ట్ మధ్యమాధికారి స్థితిలో ఉన్నామా, కనిష్ట స్థితిలో ఉన్నామా? కనిష్ట స్థితికి కూడా ఇంకా వెళ్ళలేదా? కనిష్ట స్థితికి వెళ్ళాలంటే చాలా మంది దీక్ష తీసుకుంటారు. దీక్ష ఉన్నంత మాత్రాన కనిష్టాధికారిని కాదు, భగవంతుని ప్రేమతో అట్లీస్ట్ సేవించాలి, భగవంతుని సేవించాలని కోరిక ఉండాల. 2వ అధికారి మనకు నంబర్ 1 క్వాలిటీ, దేవాదేవుని పరమ ప్రేమైక వ్యక్తిగా భజించేవాడు. 2 భగవద్భక్తులతో ఎప్పుడు స్నేహంగా ఉండాలంట, వాళ్ళతో ఎప్పుడు వైరం పెట్టుకోకూడదు. 3వ వాడు అజ్ఞానుల పట్ల కూడా దయ చూపించేవాడు. ఏమంటాడు 3వది శర్మ ప్రభుజీ? దయ చూపాల. ఈర్ష్యా స్వభావం కలిగిన వారిని త్యజించేవాడు మధ్యమాధికారి. టైం చాలా అవుతుంది. అదే విధంగా మనకు ఉత్తమాధికారి అంటే కంప్లీట్ గా ఉంది మనకు చాలా మంది వైష్ణవులు ఎవరైతే నియమాలను అనుసరించి నిర్దేశింపబడినన్ని సార్లు జపమాలతో భగవన్నామం జపించడంలోనూ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యాపింప చేయడంలో ఎలా అని ఎల్లప్పుడూ ఆలోచించడంలోనూ నియమ నిబంధనలన్నిటినీ శ్రద్ధగా అనుసరిస్తూ భగవంతుని సేవించడంలోనూ తీవ్రంగా నిమగ్నుడై ఉంటాడో అట్టి వైష్ణవుని ఉత్తమాధికారి అయిన మహాభక్తునిగా అంగీకరించి అతని సాంగత్యాన్ని వాంఛించాలి. మరి ఆలోచించండి, మరి అటువంటి సాంగత్యాన్ని మనం తీసుకోవాలంటే చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం అంత్యలీలలో కూడా చెప్తున్నారు 4.192లో, దీక్షాకాలే భక్త కోరే ఆత్మ సమర్పణ్ సై కాలే కృష్ణ తారే కొరే ఆత్మసం. దీక్ష కాలంలో భక్తుడు భగవంతుని సేవకై సంపూర్ణ శరణాగతుడుగా తనను తాను అర్పించుకుంటే శ్రీకృష్ణుడు అతనిని తనంతటి ఉత్తమునిగా అంగీకరిస్తాడు. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ఉత్తమ భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళ సాంగత్యాన్ని కోరుకోవాలంట. మరి అటువంటి తీసుకోండి. విశుద్ధమగు భక్తియుక్త సేవను నడిచిన కారణమున సర్వత్రా సమచిత్తుడైన కర్దముని ఇచ్ఛా ద్వేష దూరుడై అంత్యమున భాగవత గతిని పొందెను. సరే, భాగవత గతిని
పొందాలంటే విశుద్ధమగు భక్తియుక్త సేవను ఎటువంటి ఆ 22 ఈర్ష్య, ద్వేషాలు, గర్వరాహిత్యము వీటన్నిటినీ మనము పాటిస్తూ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు డెఫినెట్ గా భాగవత గతి అంటే భగవద్ధామాన్ని చేరుకోగలుగుతారు. తర్వాత భాష్యము భగవద్గీత ఎందుకు తెలిపినట్లు కేవలము భక్తి యోగం ద్వారానే మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ని దివ్య స్వభావం అవగతం చేసుకొని ఆ రీతిగా అతని దివ్య స్థితిని పూర్ణంగా తెలుసుకున్న పిమ్మట భగవద్ రాజ్యమున ప్రవేశించును. భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకొని భగవంతుడికి మనకున్న రిలేషన్ సంబంధాన్ని అర్థం చేసుకొని నాకు భగవంతుడు మాత్రమే కావాలి, ఇంకా ఈ ప్రపంచంలో భగవంతుడు కాకుండా నాకు దేనితో కూడా భౌతిక ప్రపంచంలో దేనితో కూడా నా సంబంధం లేదు అని మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అర్థం చేసుకొని ప్రతి క్షణము ఆ విధంగా జీవించడం ప్రారంభిస్తే ప్రతి క్షణము ఆనందంగా జీవించవచ్చు. ఈ శరీరం నుంచి వెళ్ళిపోతున్నా అని కూడా బాధ ఉండదు. ఎందుకు ఇక్కడున్నా మనం ఆనందంగా ఉంటాము, భగవద్ లోకానికైనా ఆనందంగా వెళ్తాం. ఓ గురువు గారు నలుగురు వ్యక్తులు వచ్చి ఆయన ఆశీర్వాదం కోరినప్పుడు ఏ భక్తుడికి ఆ గురువు గారు నువ్వు ఇక్కడున్నా పర్వాలేదు, భగవంతుడి లోకం వెళ్ళినా పర్వాలేదని ఏ పదంతో ఆశీర్వాదం ఇస్తాడు? జీవోవా మరోవా అని. వెరీ గుడ్. ఎవరైనా ఎవరికి ఇస్తారు ఆశీర్వాదం? భక్తుడికి భక్తుడికి ఇస్తాం. భక్తుడికి. శుద్ధ భక్తుడు గురువు గారిని ఆశ్రయించినప్పుడు కోరిక, గురువు గారు మీ ఇచ్ఛానుసారం ఆశీర్వాదం ఇవ్వండి. అప్పుడు చెప్తారు జీవోవా మరోవా, నువ్వు జీవించినా కూడా పర్వాలేదు, ఈ శరీరంతో కూడా కేవలం భగవంతుని సేవిస్తున్నాము, ఈ భగవంతుని సేవిస్తూ శరీరం వదిలేస్తే నీకు ఎలాగో దివ్య శరీరం రెడీగా ఉంది భగవద్ధాం వెళ్ళడానికి అని ఆశీర్వాదం ఇస్తాడు ఆ గురువు గారు. తర్వాత భగవద్ధామను ప్రవేశించు విధానము త్రిపాద భూతి గతి అంటే భగవద్ధామ పథం అని పిలువబడును. దాని ద్వారానే మనుజుడు జీవితపు చరమ గమ్యమును సాధించగలడు. కర్దం తనకు గల పూర్ణమైన భక్తి పరమగు జ్ఞానము మరియు సేవ ద్వారా భాగవతి గతి అని తెలవబడు ఆ చరమ గమ్యమును పొందును. కాబట్టి దయచేసి ఇక్కడ సమయం చాలా అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ జ్ఞానము, భగవంతుడి యొక్క జ్ఞానముతో పాటు విజ్ఞానము, ప్రయోగాత్మకమైనటువంటి అంటే ప్రాక్టికల్ అప్లికేషన్, ప్రతి పదాలు ఎన్నోసార్లు మీకు ఎన్నో లీలల ద్వారా చెప్తా ఉన్నాం. కానీ దయచేసి ఆ లీలను అర్థం చేసుకొని భగవంతుడి సేవలో మనస వాచ కర్మణ సంపూర్ణంగా నియుక్తం అవ్వడానికి ప్రయత్నం చేయండి. స్పెషల్గా ఈ చాతుర్మాస్యంలో చాలా మంది ఆరంభ శూరత్వం లాగా చేసి మళ్ళీ కొంతమంది రావడం లేదు అని నాకు అనిపిస్తుంది. సో రాకపోతే మీ యొక్క భక్తియుక్త సేవ సన్నగిల్లుతుంది, దానివల్ల మీకే నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చెప్పారు 16 మాలలు ప్రయత్నం చేయండి. కొంతమంది ఇప్పుడు కూడా ఒక మాలతో తృప్తి పడుతూ ఉన్నారు వాళ్ళ పూర్వపు వాసనల వల్ల. ప్రభుజీ అది బిజీ, ఏమీ బిజీ ఉండదండి. మానవుడు తలుచుకుంటే 24 గంటల్లో 2 గంటలు తర్వాత పొద్దున సాయంత్రం శ్రవణం, మీకేం పెద్ద ఎక్కువ చెప్పట్లేదు. సో కాబట్టి చేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని భగవంతుడి యొక్క వైకుంఠ పథంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।